2009 ఈస్టర్ ఆదివారానికి ముందు ఆదివారం నాడు ఇలినాయిస్ అనే ప్రాంతంలో సంఘంలో ప్రసంగిస్తున్న ఫ్రెడ్ వింటర్స్ అనే పాస్టర్ గారిని ఒక గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. నిజానికి ఆ వ్యక్తికి ఫ్రెడ్ గారు ఎవరో కూడా తెలియదు. అయినా సరే అతనున్న డిప్రెషన్ వల్ల, అతనుకున్న డిస్ట్రెస్ వల్ల అతడు సంఘంలోకి ఆ విధంగా వచ్చి అతన్ని కాల్చి చంపేశాడు. ఇదిగో ఈ సంఘటన సంఘంలో ఉన్న విశ్వాసుల్ని, ఆ కుటుంబాన్ని ఎంతో కలిసివేసింది. జనం అంతా అనుకున్నారు ఈ కుటుంబం విశ్వాసం నుంచి తప్పిపోద్దేమో. అయితే ఏం జరిగిందో తెలుసా? మరుసటి ఆదివారం ఈస్టర్ సండే నాడు ఆయన భార్య సిండీ వింటర్స్ గారు నేషనల్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఇదిగో మీ భర్తను చంపిన వ్యక్తి మీద మీకున్న ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆమె అన్నమాట, ఇదిగో ఆ అబ్బాయి రక్షణ పొందాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. నిజానికి నేను అతన్ని ఎప్పుడో క్షమించాను. అతను తెలియక చేశాడు, కానీ అతను రక్షణ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నా కూతురు నాతో ఒక మాట అంది, అమ్మ, ఈస్టర్ సండే వస్తుంది కదా, యేసుప్రభు తిరిగి లేచారు కదా, యేసుప్రభు తిరిగి లేచి లోకంలో ఉన్న వారందరినీ తన శిష్యులుగా చేయమన్నాడు. ఇదిగో బహుశా అతడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా మారడానికి దేవుడు అతనికి ఈ సంఘటన ద్వారా అవకాశం ఇచ్చాడేమో. బహుశా అతను రక్షణ పొందుతాడేమో. ఆ మాట నన్ను ఎంతో ఆనందింపజేసింది. అవును, ఆ బిడ్డ రక్షణ పొందాలని, అతనుకున్న డిస్ట్రెస్ నుంచి, డిప్రెషన్ నుంచి బయటకు రావాలని నేను, నా కుటుంబం ఎంతో కోరుకుంటున్నాను అని చెప్పాను. ఈ మాటలు దేశం మొత్తాన్ని కదిలించి వేశాయి. అవును, ఓ క్రైస్తవుడిగా మనకున్న విశ్వాసం అది. మన జీవితంలో కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అయితే ఏ వచ్చినా, ఏం జరిగినా దేవుడు వాటన్నిటినీ తన యొక్క చిత్తం ప్రకారం చేస్తున్నాడని తెలుసుకో. ఇదిగో అందుకనే పౌలు భక్తుడు రోమపత్రిక 8:28 ఇలా చెప్తారు, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకే సమస్తం సమకూడి జరుగుతాయి. అవును, ఒక్కోసారి మన జీవితంలో జరిగే సంఘటనలు మనకు అర్థం కాకపోవచ్చు, మనకి అవి బాధను కలిగించవచ్చు. అయితే దేవుడికి తెలుసు వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. అందుని బట్టి మీ జీవితంలో ఏం జరిగినా, మీ జీవితంలో మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని మీద మీ భారాన్ని మొత్తం పెట్టండి. ఆయన నమ్మండి. ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. మరి ఈ మాటలు గుర్తుపెట్టుకుంటారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.